యస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీని ఓటమి నాటి నుంచి కూడా వరుస వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రజల్లో విస్తృతంగా వెళ్లాల్సినటువంటి గులాబీ పార్టీ ఇప్పుడు వివాదాలకు కేరఫ్గా మారిపోయింది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి ప్రజల్లోకి దూసుకువెళ్లాలని చెప్పేసి గులాబీ అధిష్టానం వ్యూహాలు రచిస్తూ ఉంటే నేతల వైఖరి మాత్రం కొంప ముంచేలాగా తయారైపోయింది. మరి సొంత అజెండాలు, వివాదాస్పద వ్యాఖ్యలు, గ్రూపు రాజకీయాలతో కొందరు గులాబీ నేతలు చేస్తున్నటువంటి ఒంటెద్దు పోకడలు ఇప్పుడు పార్టీకి పెద్ద మైనస్గా మారిపోతూ ఉన్నాయి. మరి క్లిష్టమైనటువంటి సమయంలో ప్రజలకు మద్దతు కూడగట్టాల్సింది పోయి మరి తమ యొక్క చేష్టలతో అయితే పార్టీ గ్రాఫ్ను అయితే పాతాళానికి పడిపోయేలాగా చేస్తున్నారనే చర్చ అంతర్గతంగా అయితే నడుస్తూ ఉంది. సమన్వయ లోపంతో గులాబీ శ్రేణుల్లో నైరాశ్యం గులాబీ దళంలో అయితే ముసలం పడుతున్నది. మరి క్షేత్రస్థాయిలో పార్టీని చేసి ప్రజల్లోకి వెళ్లాలని చెప్పేసి అధిష్టానం భావిస్తూ ఉంటే కొందరు నేతల ఒంటెద్దు పోకడలు పార్టీ కొంప ముంచుతూ ఉన్నాయి. వరుస వివాదాలు, బాధ్యతారాహితమైనటువంటి వ్యాఖ్యలు, సమన్వయ లోపంతో అయితే గులాబీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుందనే చెప్పుకోవాలి. స్వయంకృత అపరాధాలతో పార్టీ మైలేజీని అయితే పలువురు నేతలు దెబ్బతీస్తూ ఉన్నారు. ఇప్పటికే మరి వివాదాల సుడిగుండంలో నేతలు పార్టీకి అండగా నిలవాల్సిన కొందరు కీలక నేతలైతే వరుసగా అయితే వివాదాల్లో చిక్కుకుంటున్నారు. భూ వివాదాలు, సెటిల్మెంట్లు, స్థానిక అధికారులతో ఘర్షణలు, కేడర్ను కలుపుకొని పోకుండా వర్గాలకు ఆజ్యం పోస్తూ ఉండటం వంటి అంశాలతో పార్టీ ప్రతిష్ట మసకబారిపోతూ ఉంది. మరికొందరు నేతలు వివిధ కేసులతో అయితే లింకులు కలిగి ఉండటం కూడా కేడర్ను ఆత్మరక్షణలో పడేసిందని చెప్పుకోవాలి. ప్రతిపక్షాల యొక్క విమర్శలను తిప్పికొట్టాల్సింది పోయి మరి సొంత పార్టీ నేతల వ్యవహార శైలిని అయితే సమర్థించుకోలేక ద్వితీయ శ్రేణి నాయకత్వం సతమతమవుతూ ఉన్నది. కాంట్రవర్సీ కామెంట్లు, శ్రేణుల్లో కలకలం, నోటి దురుసుతనం గులాబీ పార్టీకి పెద్ద మైనస్గా మారిపోతూ ఉంది. పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మరి మీడియా సమావేశాల్లో కూడా కొందరు నేతలు చేస్తున్నటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీని ఇరుకున పెడుతూ ఉన్నాయి. క్షేత్రస్థాయి వాస్తవాలు మాట్లాడకుండా మరి ప్రజలలో అయితే వ్యతిరేకత పెంచేలాగా అయితే వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన అంతర్గతంగా తీవ్రమైనటువంటి చర్చ నడుస్తూ ఉన్నది. మరి క్రమశిక్షణ తప్పి మాట్లాడుతున్నటువంటి అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవడం లేదనే అసంతృప్తి కార్యకర్తల్లో కూడా వ్యక్తమవుతూ ఉన్నది. ఒక వివాదం ముగిసేసరికి మరొక వివాదం. గులాబీ అధిష్టానానికి కొందరి నేతల తీరు తలనొప్పులు తెచ్చిపెడుతుంది. ఒక నేత వివాదం ముగిసేసరికి మరొక నేత వివాదం తెరపైకి వస్తుంది. అలాంటి వారితో పార్టీకి నష్టం జరుగుతుందనే అభిప్రాయం కూడా గులాబీ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతూ ఉంది. మరి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ వివాదం, గతంలో అయితే హైదరాబాద్లో జరిగినటువంటి హై ప్రొఫైల్ రోడ్డు ప్రమాదం కేసులో షకీల్ కుమారుడి పేరైతే ఎంతలా మారుమోగిందో అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ వివాదం నుంచి బయటపడక ముందే తాజాగా వెలుగులోకి వస్తున్నటువంటి వరుస ఘటనలు పార్టీ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి లీజుకు తీసుకున్నటువంటి ఫామ్ హౌస్లో కోడి పందాలు, కేసినో ఆరోపణలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. దీనిపైన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. తాజాగా బాల్క సుమన్ కార్మిక సంఘం మీటింగ్లో చేసినటువంటి కామెంట్స్ వివాదమయ్యాయి. మరి సింగరేణి జీఎం ఆఫీసును తగలబెట్టాలని, అదేవిధంగా రైలు పట్టాలను కోసి మిలిటెంట్ పోరాటం చేయాలని చెప్పేసి కూడా చేసినటువంటి కామెంట్స్ వివాదానికి దారితీశాయి. దీనిపైన స్వయంగా అయితే సుమన్ తాను చేసినటువంటి కామెంట్స్ పైన వివరణ కూడా ఇచ్చుకున్నారు. కేసు కూడా నమోదయ్యాయి.
ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్లేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటూ ఉన్నటువంటి గులాబీ పార్టీకి సొంత పార్టీ నేతల వ్యవహార శైలి మైనస్గా మారిపోతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్మూర్ ఆర్టీసీ కాంప్లెక్స్ వివాదం అప్పట్లో రాజకీయ చర్చకు దారితీసింది. ఆ తర్వాత ఇదే అంశంలో జీవన్ రెడ్డి ఇక హైకోర్టుకు కూడా వెళ్లారు. మరోవైపు భూముల అంశంలోనూ జీవన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. చేవెళ్ల పరిధిలో ఉన్నటువంటి భూమి విషయంలో జీవన్ రెడ్డితో పాటుగా కూడా కుటుంబ సభ్యులపైన కేసులు నమోదయ్యాయి. ఇక ఇదే విషయంలో జీవన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ కూడా తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేగా ఆర్మూర్ నియోజకవర్గంలో చక్రం తిప్పినటువంటి గులాబీ నేత ఓటమి తర్వాత వరుస వివాదాల్లోకి అయితే తెరపైకి వస్తా ఉన్నాయి. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి అయితే గులాబీ బాస్కు గుబులు పుట్టించేలాగా చేస్తూ ఉంది. మరి పలుమార్లు అయితే దూకుడు తగ్గించుకోవాలని చెప్పేసి పార్టీ ఇప్పటికే హెచ్చరించినా కూడా ఆయన తీరులో మార్పు అయితే కనిపించడం లేదనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో నడుస్తూ ఉంది. మరి రాజకీయాల్లో కౌశిక్ రెడ్డి శైలి అనేది సపరేట్గా ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. మరి అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందనే ప్రచారం అయితే జరుగుతూ ఉంది. కౌశిక్ రెడ్డి తీరు కొన్ని సందర్భాల్లో పార్టీ లైన్ను దాటిపోతుందనే ఆందోళన సొంత పార్టీ నేతల్లో వ్యక్తమవుతా ఉంది. తాజాగా ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ద్వితీయ శ్రేణి నాయకులను పట్టించుకోవడం లేదని ఒంటెద్దు పోకడలు పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన పైన పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసేందుకు పలువురు నేతలు సిద్ధమయ్యారు. ఇలా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లోని నేతల తీరు చర్చనీయాంశంగా మారిపోయింది. మరి పార్టీ ప్రతిపక్షంలో ఉండటం, నేతలు ఇక వరుసగా అయితే ఈ విధంగా వివాదాల్లో ఇరుక్కుంటే పార్టీకి నష్టం తప్పదనే చర్చ కూడా గులాబీ పార్టీలో నడుస్తూ ఉంది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహార శైలి సైతం ఇక పార్టీకి అతిపెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఆయన ఒంటెద్దు పోకడలు, వివాదాస్పద నిర్ణయాలు, డ్రగ్స్ కేసులో దొరకడం బీఆర్ఎస్ను నియోజకవర్గంలో డిఫెన్స్లో పడేసిందనే చెప్పుకోవాలి. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే కాక ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా రోహిత్ రెడ్డి తన యొక్క పంతాను మార్చుకోకపోవడం పైన అధిష్టానం తీవ్ర అసహనంతో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సీనియర్ నాయకులను క్షేత్రస్థాయి కేడర్ను కలుపుకొని పోవడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. దాంతోపాటుగా పార్టీ ప్రయోజనాల కంటే సొంత ఇమేజ్, వ్యక్తిగత ప్రాధాన్యతలకే రోహిత్ రెడ్డి ఎక్కువగా ప్రాధాన్యతని ఇచ్చారనే ఆరోపణలు కూడా గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పాలిటిక్స్లో చాలా విస్తృతంగా వినిపించాయి. ఇక ఫామ్ హౌస్లో డ్రగ్స్ కేసు అంశంలో వివరణ ఇవ్వాలని చెప్పేసి పార్టీ సోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది. మరి పైలట్ రోహిత్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పేసి నేతలు చెబుతున్నా కూడా ఆయన మాత్రం గులాబీ కండువాతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నారు. అది పార్టీకి మైనస్గా మారే అవకాశం ఉందని తాండూరు నియోజకవర్గ నేతలందరూ కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివాదాలను చక్కదిద్దడానికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపైన పోరాడుతూ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని అధిష్టానం ఒక స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ను కూడా సిద్ధం చేసుకుంది. అయితే ఈ కీలక సమయంలోనే సొంత పార్టీ నేతల శైలి పార్టీకి పెద్ద మైనస్గా మారుతున్నది. మరి క్షేత్రస్థాయికి వెళ్ళి మైలేజ్ తెచ్చుకోవాల్సినటువంటి తరుణంలో నేతల వ్యక్తిగత వివాదాలను చక్కదిద్దుకోవడానికే సమయం సరిపోతుందని చెప్పేసి సమాచారం అందుతోంది. ప్రజా ఆదరణను పెంచుకోవాల్సినటువంటి సమయంలో ఈ ఒంటెద్దు పోకడలైతే తీవ్ర నష్టం చేకూరుస్తున్నాయని చెప్పేసి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇంతకు అధిష్టానం యాక్షన్ ప్లాన్ ఏంటి?
సొంత నేతల తీరుపైన కేడర్ నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులతో గులాబీ హైకమాండ్ సీరియస్గా ఉన్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది. మరి పార్టీ లైన్ దాటి ప్రవర్తించే వారిపైన, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి నేతలపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారిపోయింది. త్వరలోనే కొందరు నేతలకు క్లాస్ పీకడంతో పాటు ఇక అవసరమైతే కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునేందుకు ఇక వెనుకాడబోమని చెప్పేసి సంకేతాలు వస్తూ ఉన్నాయి. కేవలం హెచ్చరికలతో వదిలేస్తారా, లేక పార్టీ లైన్ దాటిన వారిపైన వేటు వేస్తారా అనేది చూడాల్సిన అంశంగా మారిపోయింది. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదనే బలమైనటువంటి సంకేతాలు పంపకపోతే రాబోయే రోజుల్లో పార్టీకి మరిన్ని ఇబ్బందులు తప్పవని చెప్పేసి పలువురు నేతలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఒంటెద్దు పోకడలకు అధిష్టానం ఎలా బ్రేక్ వేస్తుందో చూడాలి మరి.